మీరు క్లియర్గా వినొచ్చు పరేడ్ గ్రౌండ్స్ నుంచి అక్కడ నేతల స్పీచ్లు ఏ విధంగా దద్దరిల్లుతున్నాయో ఆ రీసౌండే మనకి వినిపిస్తోంది మా రిపోర్టర్ వాయిస్ కంటే డామినెంట్గా. బికాజ్ ఆ సభని సక్సెస్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక కీలక పరిణామం మనం చూస్తున్నాం. ఒక హై వోల్టేజ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఇది. ఆయన స్కెడ్యూల్లో లేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కెడ్యూల్లో లేదు. కానీ గంటకి పైగా ఎక్కువసేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కొనసాగించారు. చాలా కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయా? ఆయన ఏం చర్చించారు? సుదీర్ఘంగా సాగిన భేటీలో ఎలాంటి విషయాలు చర్చించారు? సమయం కేటాయించి మరి ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్న విషయం ఇదే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన కూడా పరామర్శించారు, ఆయనతో కూడా మాట్లాడారు. రీసెంట్ గానే ఆయనకి సైనసైటిస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఒక సర్జరీ జరిగింది. సో ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆయన పరామర్శించారు. కానీ ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ సీఎంతో జరిగిన భేటీకి సంబంధించి. ఈ భేటీకి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళి, తెలంగాణకి చాలా ఇచ్చాం, ఇంకా ఇస్తాం, మేరేసే జోడో అంటూ ఇటు రేవంత్ కి ఇందాక హెచ్ఎస్సీసీ వేదిక మీద మోదీ సమాధానం చెప్పటమే కాదు, మాతో ఉంటే ఇలా ఉంటుంది అంటూ చంద్రబాబు భేటీతో చెప్పకనే చెప్పారు అనుకోవాలా? ఖచ్చితంగా అలాగే అనుకోవాల్సిన అవసరం ఉంది. ఓవైపు ఈరోజు జరిగిన పరిణామాలన్నీ కూడా గమనిస్తుంటే ప్రోటోకాల్ని సైతం పక్కన పెట్టి ప్రధానమంత్రి ఈ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి గంట సేపు చర్చించడం అనేది దేశ రాజకీయాల్లోనే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సహజంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళటం, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించడం, అది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా అదే ప్రోటోకాల్ పాటించేటువంటి సంప్రదాయం అనేది ఉంది. ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో పార్టీలు ఏమైనప్పటికీ కూడా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేక రాష్ట్రంలో మరే పార్టీ అధికారంలో ఉన్నా పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల మధ్య ఆ తరహాలో వ్యవస్థ నడవడం అనేది సర్వసాధారణమైన విషయం. అది చాలా సందర్భాల్లో మనం గమనించాం. చాలా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అదే తరహాలో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళటం, తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను ప్రస్తావించడం, రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కావచ్చు, లేక పెండింగ్ ఇష్యూస్ కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు చర్చించడం అనేది సర్వసాధారణమైన అంశమే. కానీ అలాంటి ఒక సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రి నివాసానికి స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళి దాదాపుగా గంటకు పైగా చర్చించడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఓవైపు రాబోయేటువంటి కాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇటీవల జరిగినటువంటి బెంగాల్ ఎన్నికల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి మొదటిసారిగా బెంగాల్ వేదికగా భారతీయ జనతా పార్టీ అక్కడ జెండా పాతినటువంటి అంశాన్ని చూసాం. అదే సందర్భంలో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి ఒక కీలకమైనటువంటి పరిణామాన్ని చోటు చేసుకోవడం ఖచ్చితంగా రాజకీయంగా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగానే చూడాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో కొద్ది నిమిషాల క్రితం హెచ్ఎస్సీసీ వేదికగా ఒక అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అది కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలి అంటే మీరు వెళ్తున్నటువంటి మార్గంలో కాదు, హంసే జోడో అని చెప్పి మాతో కలవండి అని చెప్పడం, ఒక సంకేతం ఇవ్వడం. అదే సందర్భంలో తమతో కలిస్తే ఏ రకంగా ఉంటుంది, ఎంతటి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పకనే చెప్పేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం నివాసానికి, ఈవెన్ మిత్రపక్షం అయినప్పటికీ కూడా ఒక డిప్యూటీ సీఎం నివాసానికి ప్రధానమంత్రి వెళ్ళి పరామర్శించడం అనేది ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చూడాల్సినటువంటి సందర్భంలో అదే మిత్రపక్షం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరొక మిత్రపక్షంగా ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయ పరంగా ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి గతంలో ఇబ్బందులు ఉన్నాయో మనం చూసాం. కానీ ఆ తర్వాత కలిసినటువంటి సందర్భంలో ఇద్దరు కూడా కలిసిన తర్వాత మళ్ళీ కొన్ని రాజకీయపరమైనటువంటి భేదాభిప్రాయాలు పక్కన పెట్టి మొన్నటి ఎన్నికల్లో కలిసిన తర్వాత ఎంతటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామో అని చెప్పకనే చెప్పడం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇంతటి సమయాన్ని కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేయబోతున్నాం అనేటువంటి ప్రయత్నం చేయడం. దాంతోపాటుగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బహుశా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీ అయినప్పటికీ కూడా ఇది తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ వేదికగా జీహెచ్ఎంసీ వేదికగా ఎంతటి పట్టుందో కూడా మనం చూసాం. కాబట్టి బహుశా ఆ అంశాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరగవచ్చు.
మొత్తంగా ఓవరాల్గా ఈరోజు పరిణామాలు గమనిస్తుంటే ఒక అధికారిక కార్యక్రమం అయినప్పటికీ కూడా రాజకీయ పరంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఈ డాట్స్ అన్ని కూడా కలిపి చూడాల్సిన అవసరం కనబడుతుంది. రేవంత్ రెడ్డికి చెప్పడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో దాదాపుగా గంటకు పైగా భేటీ కావడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలే. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. క్లియర్ సైన్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమతో ఉంటే ఎంత ప్రయారిటీ ఉంటుంది అని. హైదరాబాద్ పర్యటనలో ఆయన స్వయంగా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లటంతో అని విశ్లేషకులు అంటున్నారు.